ఎన్నికల ఫలితాలపై బీజేపీ సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశం ఏర్పాటు చేశారు. ఓట్లు, సీట్లు, ఎన్నికల ఫలితాలపై నేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే మానిటరింగ్ టీం పలు లోపాలను గుర్తించి అధిష్టానం దృష్టికి తీసుకొచ్చింది. దీంతో వాటిపైనే ప్రధానంగా ఇవాళ చర్చించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, ఈరోజు బీజేపీ మున్సిపల్ ఎన్నికలపైన ఆత్మపరిశీలన చేసుకునే పనిలో పడింది. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ప్రచారంలో, అదేవిధంగా ఏదైతే ఎన్నికల ఖర్చు, దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక ముందు నుండి అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అయితే మెరుగైన ఫలితాలు గతంతో కంపేర్ చేస్తే మెరుగైన ఫలితాలను బీజేపీ సాధించినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో ఫలితాలను ఎందుకు సాధించలేకపోయింది, ఎక్కడ లోపం జరిగింది, ఏందనే అంశాలపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, జిల్లాలకు సంబంధించి మున్సిపల్ వారిగా ఏర్పాటు చేసినటువంటి ఇన్ఛార్జీలు, అక్కడ పనిచేసినటువంటి వర్కర్స్ అందరినీ కూడా ఈరోజు రాష్ట్ర కార్యాలయానికి పిలిపిస్తున్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలపైన సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలను గుర్తించడం అనేది ఇప్పటికే బీజేపీ ఒక స్టేట్ మానిటరింగ్ టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గత నెల రోజులుగా ఈ మానిటరింగ్ టీం ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, నాయకుల ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలు, ప్యాకేజ్లో ప్యాకెట్లో ఏ రకమైనటువంటి ప్రచారాలు నిర్వహించాలి, అదేవిధంగా మేనిఫెస్టో, వీటికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఈ మానిటరింగ్ టీం అంతా కూడా మానిటరింగ్ చేసింది. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో సీట్లు ఎందుకు రాలేకపోయింది. రెండో స్థానంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్తున్నటువంటి క్రమంలో ఆ స్థాయిలో ఓట్ షేర్ను కానీ సీట్లను కానీ ఎందుకు పెంచుకోలేకపోయింది. గతంతో కంపేర్ చేస్తే ఎక్కువ ఓట్లు, ఎక్కువగా సీట్లు వచ్చినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఎందుకు రాలేదు, ప్రత్యామ్నాయం అని చెప్తున్నటువంటి బీజేపీకి ఆ స్థాయిలో ఓట్ షేర్ను ఎందుకు పెంచుకోలేకపోయిందనే అంశాలపైన ఈరోజు సమీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వీళ్ళందరితో కూడా సమావేశమై ఎక్కడ లోపం జరిగింది, మున్సిపల్ ఎన్నికల్లో ఈ స్థాయిలో బీజేపీ ఓట్లను ఎందుకు సాధించలేకపోయింది, మరీ ముఖ్యంగా కొన్ని ఏరియాలలో సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ సింగిల్ డిజిట్ ఓట్లు రావడానికి గల కారణాలు ఏంది, అక్కడ నాయకత్వ లోపం ఉందా, లేకపోతే అభ్యర్థుల ఎంపికలో విషయంలో ఏమైనా లోపం జరిగిందా అనే అంశాలపైన కూడా సమీక్ష చేయనున్నారు. ఏ ప్యాకెట్స్లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఏ ప్యాకెట్స్లో ఓట్లు తక్కువగా వచ్చినాయి, మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో కంపేర్ చేస్తే దక్షిణ తెలంగాణలో కొంత లోపం అనేది ఎక్కువగా ఉంది. మరి ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఓట్ షేర్ను సాధించలేకపోయింది. కొన్ని బూతులలో కొన్ని కౌన్సిలర్లకు సింగిల్ డిజిట్ ఓట్లే వచ్చినటువంటి పరిస్థితి, అందుకు దారితీసిన పరిస్థితులు ఏంది, ఆ స్థాయిలో ఓట్లు రావడానికి గల కారణాలు ఏంది, అలాంటి అభ్యర్థులను ఎంపిక చేయడంలో జిల్లా అధ్యక్షుల పాత్ర కానీ, అదేవిధంగా మున్సిపల్ ఇన్ఛార్జీల పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే మెరుగైన అభ్యర్థులను కూడా పెట్టాల్సిన అవసరం ఉండేది అనేది పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట అయితే కనబడుతుంది. మానిటరింగ్ టీం కూడా ఇప్పటికే కొన్ని లోపాలను గుర్తించింది. ఆ లోపాలపైన కూడా జిల్లా అధ్యక్షులను, అదేవిధంగా మున్సిపల్ ఇన్ఛార్జీలను కూడా క్వశ్చన్ చేయనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అయితే ఎఫర్ట్ పెట్టడంలో కానీ, ఏదైతే ప్రచారంలో కానీ, ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార వ్యూహాలను రచించడంలో ఎక్కడ వెనుకబడకపోయినప్పటికీ కూడా వాటిని అమలు చేయడంలో లేదా క్షేత్రస్థాయికి వాటిని తీసుకెళ్లడంలో, ఉదాహరణకు బీజేపీ ఒక మేనిఫెస్టోను తీసుకొచ్చింది, ఆ మేనిఫెస్టోను పబ్లిక్లోకి తీసుకెళ్లలేకపోవడం, అదేవిధంగా ఒక ఛార్జ్షీట్, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ఛార్జ్షీట్ని తీసుకొచ్చింది, ఆ ఛార్జ్షీట్ను ప్రజలు నమ్మే విధంగా చెప్పకపోవడం, ఉన్నటువంటి అనేక లోపాలు ఏవైతే లోపాలున్నాయో వాటిని అన్నింటినీ కూడా గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు దారి తీయకుండా ముందుగానే ఆత్మపరిశీలన చేసుకునే పనిలో అయితే పడ్డారు బీజేపీ నేతలు.